ఇప్పుడు మీరు ఒక రకమైన కుదుపు. మీరు ఆ బిడ్డను కుదుపనవసరము లేదు గాని ఒక చిన్న జడి ఇవ్వండి. అతడు పుట్టుక యొక్క ఒక గొప్ప ఆలోచన కొన్నిసార్లు అది చేయును. మీరు కుదుపుదురు, పుట్టిన బిడ్డకు అలాగు చేయుదురు. ఇటు అటు కుదుపుదురు. ఊపిరి తీసుకునినచో చిన్నగా కొట్టుదురు. అప్పుడు వాడు తెలియని భాషలలో కేకలు వేయును. వానికే తెలియని భాషలో ఒక ధ్వని చేయును. శబ్దము కదిలిక లేకుండా ఉన్నచో వానిని పురిటిలోనే చచ్చిన బిడ్డ అందురు. నేడు సంఘము యొక్క స్థితి అలాగే ఉన్నది. వ్యవస్థ విధానం అట్టే ఉన్నది. మనకు చాలామంది నిర్జీవ శిష్యులు ఉన్నారు. ఇది నిజము. వానికి సువార్త చురక వేయవలెను. మీరు చూడండి, లేచుటకు వారిని వారిగా ఉంచుటకు దేవుడు వారిలోనికి జీవవాయువు ఊదునట్లు చేయవలెను. అది నిజమని మనకు తెలియను. ఇది చాలా మెరటు వేదాంతము కాని ఏ విధమునైనా అది సత్యము. ఒక గింజ పుట్టుట చూడండి. కొత్తది పుట్టు ముందు పాత గింజ చావవలెను. ఎప్పుడైనా గాని మరణము కష్టమే. అది బాధాకరము, వేదనామయము. పుట్టుక కూడా అంతే. ఎందుకనగా నీవు లోకములోనికి జీవము తెచ్చుచున్నావు. అది బాధపూరితము. విత్తువాడు విత్తుటకు తీసుకొని వెళ్ళిన విత్తనము వలె ఆయన వాక్యమున్నదని యేసు చెప్పెను. ఇది మనందరికీ తెలియను. మరియు దీనిని ఆదివారము బడి పాఠశాల వలె బోధించగోరుచున్నాను. ఎందుకనగా ఇది ఆదివారము. గమనించండి, ఈ వాక్యము విత్తనమయుండి కానీ విత్తనము చనిపోయినప్పుడే క్రొత్త జీవము వచ్చునని గుర్తించుకొనండి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తును అర్థము చేసుకున్నట్టుకు ఆ పరిచయులకు అంత కష్టముగా ఉండెను. ఎందుకనగా వారు ధర్మశాస్త్రము క్రింద ఉండిరి. మరియు ధర్మశాస్త్రమనగా విత్తనము రూపములోనున్న వాక్యము. కానీ వాక్యము శరీరధారి అయినప్పుడు ధర్మశాస్త్రము కాదు గాని కృప. ఒకే సమయములో ధర్మశాస్త్రము కృప ఉండజాలవు. ఎందుకనగా కృప ధర్మశాస్త్రము కంటే ఎంతో పైనున్నది. ధర్మశాస్త్రము అసలు అదృశ్యములోనే లేదు. కాబట్టి పరిసయ్యులకు కృపలో జన్మించుటకు ముందుగా వారి యొక్క ధర్మశాస్త్ర విషయములలో చనిపోవుట చాలా కష్టమాయెను. కానీ అది తప్పదు. ఒకే సమయములో రెండు ధర్మశాస్త్రములు ఉండలేవు. రెండు ధర్మశాస్త్రములుండి వేరువేరుగా చేయుటకు జరగదు. ఒకటి చేయమనియు మరొకటి చేయవద్దనియు చెప్పగలవా? కాబట్టి ఒక సమయములో ఒక ధర్మశాస్త్రమే ఉండును. ఒక్కసారిగా నీవు దాని వలన ప్రభావితుడగుదువు. కానీ ఇప్పుడు అది ఆగు అను ఎర్ర దీపము చూపును. చూచరా? కాబట్టి ఒకేసారి రెండు ధర్మశాస్త్రములు ఉండవు.